ఇక్కడ దిశ మనకు ఒక ప్రత్యేక వార్తను అయితే ప్రచురించింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి విచారణ సాగుతుంది. అదేవిధంగా ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై అటు దేశవ్యాప్తంగా కూడా ఒక తీవ్ర నిరసనలు, వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే దీన్ని కొంత ప్రభుత్వం డిఫెన్స్ చేసుకునే విధంగా, కొంత ఈ డ్యామేజ్ అయిందని కొంత కవర్ చేసుకునే విధంగా కొంత అధికారులపై అయితే ఈ నెపం నెట్టేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దిశ కూడా ఒక వార్తను ప్రచురించింది. మనం ఒకసారి చూడొచ్చు. ఆ ఇద్దరే సీఎం వద్ద మార్కులు కొట్టేయాలనే తాపత్రయంతో వెనుక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు, సమస్యను అంచనా వేయడంలో ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు. కంచె గచ్చిబౌలి భూముల వివాదానికి కారణం రాత్రికి రాత్రి బుల్డోజర్లు పంపిన ఇద్దరు నాన్ ఐఏఎస్ ఆఫీసర్లు. కంచగచ్చిబౌలి భూ వివాదానికి ఇద్దరు నాన్ ఐఏఎస్ ఆఫీసర్ల దూకుడే కారణమని విమర్శలు వస్తున్నాయి. సీఎం వద్ద మార్కులు కొట్టేయాలనే తాపత్రయంతో సదరు అధికారులు రాత్రికి రాత్రే బుల్డోజర్లను పంపి నానా హంగామా సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అది జాతీయ స్థాయిలో వివాదంగా మారింది. ఫలితంగా ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయని చర్చ జరుగుతుంది. అదే పనిని ఐఏఎస్ ఐపీఎస్లకు అప్పగించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న చర్చ సెక్రటరియట్ వర్గాల్లో ఉంది. అయితే ఫీల్డ్కు వెళ్లే ముందు అక్కడ ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి వాటిని పరిష్కరించడమో లేక తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాకే యాక్షన్లోకి దిగేవారని చర్చ జరుగుతుంది. ఒకరు సీఎంకు సన్నిహిత ఆఫీసర్, ఒకరు సీఎంకు సన్నిహిత అధికారి, మరొకరు టీజీఐఐసిలో కీలక అధికారి. ఈ ఇద్దరు ఆఫీసర్ల అనాలోచిత నిర్ణయం వల్ల జాతీయ స్థాయిలో ప్రభుత్వ పరువు మంటగలిసిందనే విమర్శలు ఉన్నాయి. భూమిని చదును చేసే ముందు నిత్యం కలిసి పనిచేసే సీనియర్ ఐఏఎస్లను సంప్రదించలేదని తెలుస్తుంది. చివరకు సదరు శాఖకు చెందిన మంత్రికి సైతం తెలియకుండానే రహస్యంగా ఉంచారని టాక్. ఒకవేళ మంత్రి దృష్టికి తీసుకొస్తే ఆ అంశాన్ని ఎలా డీల్ చేయాలో సంబంధిత అధికారులను అడిగి ఆదేశాలు జారీ చేసేవారే అనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఆ ఇద్దరు అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పని పూర్తి చేసి సీఎం దగ్గర ప్రశంసలు పొందాలని భావించి చివరికి అందరి ముందు చెడ్డ పేరు తెచ్చారని మంత్రులు, అధికారులు సైతం మండిపడుతున్నారు. సీఎం మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని ఓ ఇద్దరు ఆఫీసర్లు పెద్ద సమస్యగా మార్చారనే విమర్శలు వస్తున్నాయి. ప్రజలతో సంబంధం లేని కేడర్ ఆఫీసర్లు, కంచగచ్చిబౌలి భూములను సదిని చేసే బాధ్యత తీసుకున్న ఆఫీసర్లు ఇద్దరు కూడా ప్రజలతో సంబంధం లేని కేడర్ చెందినవారు. ఫీల్డ్లో వచ్చే సమస్యలను సదరు ఆఫీసర్లు ముందుగా అంచనా వేయలేకపోయారనేది ప్రధాన ఆరోపణ. అందుకే ఈ సమస్య దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. బ్యూరోక్రాట్స్లో ఒక చర్చ జరుగుతుంది. నిత్యం ప్రజలతో కలిసి పనిచేసే క్యాడర్లకు ఇతర కేడర్కు ఎంపికైన ఆఫీసర్ల పనితీరు మధ్య చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వారు ఎంపికైన కేడర్ మేరకు ఆయా అంశాలపై అవగాహన కలిగేలా ట్రైనింగ్ ఇస్తారు. ప్రజలతో సంబంధం ఉండే ఐఏఎస్ ఐపీఎస్ కేడర్ అధికారులకు శిక్షణ సమయంలో ప్రజలతో ఎలా మెలగాలి, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా నచ్చజెప్పాలి అనే అంశాలపై ట్రైనింగ్ ఉంటుంది. దీంతో సదరు ఆఫీసర్లకు ఫీల్డ్లో వచ్చే సమస్యలపై అవగాహన ఉంటుంది. ప్రభుత్వ విధానాలను ఎలా అమలు చేయాలో వారికి ఇట్టే అర్థమవుతుంది. కానీ ప్రజలతో సంబంధం లేని కేడర్ ఆఫీసర్లకు ఫీల్డ్లో ఎలా పనులు చేయాలో అప్పగిస్తే అవి విభేదాలు తలెత్తుతాయని చర్చ జరుగుతుంది. నాన్ ఐఏఎస్ల విజయాలు అనేకం. ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసుకుంటే ఎంతోమంది నాన్ ఐఏఎస్లు ఎన్నో విజయాలు సాధించారు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం వీళ్ళు ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు అనేది దిశ. అయితే ఇది మనం చూడొచ్చు. ముందుగానే ఏదైనా సరే సీఎం రేవంత్ రెడ్డి, సీఎంఓ వీటన్నిటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. కంచగచ్చి భూములకు సంబంధించి ప్రభుత్వం అసలు అంత దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? తొలుత కొద్దిగా వ్యతిరేకత వ్యక్తమైన వెంటనే ఎక్కడికక్కడ పనులను ఆపివేసి చర్చలు జరిపారు. విద్యార్థి సంఘాలతో, పర్యావరణవేత్తలతో, మేధావులతో వారందరితో ఒక చర్చలు జరిపి ఒక కమిటీని వేసి ఆ తర్వాత వారి అభిప్రాయాలకు అనుగుణంగా కొంత ముందుకు వెళ్తే ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం డ్యామేజ్ జరిగాక అసలు అంటే ఇద్దరు అధికారులపై నెట్టివేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా సరే ప్రభుత్వ నిర్ణయమే, ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే ముందుకు వెళ్తారు. అంతేగాని ఒకవేళ నిజంగా ఐఏఎస్ ఆఫీసర్, నాన్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తున్నటువంటి ఆ ఇద్దరు ఆ దూకుడుగా ముందుకెళ్తుంటే మిగతా వారంతా ఏం చేస్తారు? ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారు? మంత్రులు ఏం చేస్తారు? సీఎంఓ ఏం చేసింది? సీఎం ఏం చేస్తారు? అయితే ఇప్పుడు కేవలం ఇద్దరు ముగ్గురు అధికారులను దోషులు చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే పాలకుల తీరు నష్టం జరిగినప్పుడు అది అందరి బాధ్యత. ఇప్పుడు నిజంగా ఇక్కడ నష్టం జరిగింది, ప్రభుత్వం కొంత డ్యామేజ్ అయింది, దీనికి బాధ్యత వహించింది సీఎంగా ఉన్నట్టు ప్రభుత్వ నేతగా ఉన్న సీఎం దీనికి బాధ్యత వహించాల్సిందే. కానీ ఇప్పుడు కేవలం ఆఫీసర్ల పైకి నెట్టడం ఇవన్నీ విషయాలు అయితే కరెక్ట్ గా కాదు.